Gadwal Weaver Society via Handloom Save Weavers. Gadwal, Kanchi, Dharmavaram, Uppada, Pochampalli, Venkatagiri మొదలగు చీరలు మగ్గం ధరలకే, హోల్సేల్ ధరలకే రీటైల్ అమ్మకం. సొంత మగ్గాలపై తయారైన చీరలు కలిగిన ఏకైక షోరూమ్ గద్వాల్ వీవర్ సొసైటీ, అమీర్పేట్, హైదరాబాద్. ఫోన్ నెంబర్ 9246186989. అందరికీ శనార్థులలా ఎట్లున్నారు? మంచిగున్నారా? మరి సిట్టం వచ్చేసింది, ఇక ఆలస్యం దేనికి, ముందైతే పెద్ద అర్థాలు చూద్దాం పాండ్రి. సిపిఆర్ చేసిండు పోలీస్ అన్న, సూపర్ కాపాడినావు ఆయన పానాలన్నా. గర్భిణీ స్త్రీలకు కుళ్ళిపోయిన గుడ్లు గిట్లా మాకెందుకు ఇస్తున్నారు అంటున్నారు బాలింతలు. సీఎం రేవంత్ సార్ పోయిండు న్యూయార్క్, తెలంగాణకు తెత్తడట నిధులు. రోడ్డు మీద బురదల వరి నాటుతున్నారు, ఇదెక్కడి చోద్యం అన్నా. ఇవాళ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ అయితే న్యూయార్క్ లో పర్యటిస్తున్నాడు. న్యూయార్క్ లో ఉన్న తెలుగు ప్రజలందరికీ సార్ ఏదో ముచ్చట చెప్తున్నాడట. మరిగా పర్యటన ఏంది, ఇంకా పర్యటన ముచ్చట్లేందో ఒకసారి మనం కూడా చూద్దాం. అవులా ఇవాళ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ న్యూయార్క్లో పర్యటిస్తున్నాడు. ఇక అక్కడ ఉన్న ప్రవాసులతోటి రేవంత్ రెడ్డి సార్ మాట్లాడతాడట. తెలంగాణ రాష్ట్రానికి అత్యధికంగా పెట్టుబడులు తీసుకొని రావాలి, ఈ పనిలో మీ అందరు సుత భాగస్వాములు కావాలని సీఎం రేవంత్ రెడ్డి అమెరికాలో ఉన్న తెలుగు రాష్ట్రాల జనాలకు పిలుపునిచ్చిండట. ఇక న్యూయార్క్లో ఆదివారం జరిగిన ప్రవాసుల ఆత్మీయ సమ్మేళన మీటింగ్లో వేలాది మంది జనం హాజరైనరట. వాళ్ళందరూ ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి సార్ వచ్చినందుకు దారి పొడుగున పెద్ద ర్యాలీతోటి ముఖ్యమంత్రి గారికి స్వాగతం పలికిర్రట. ఈ ముచ్చట్ల భాగంగానే రేవంత్ రెడ్డి సార్ మాట్లాడుకుంటా, తెలంగాణ మీ జన్మభూమి, మీ దేశంలో మీరు పెట్టిన ప్రతి పెట్టుబడికి తప్పకుండా ప్రయోజనం ఉంటుంది. నవ తెలంగాణ నిర్మాణానికి మీరు అందరు కూడా సహాయ సహకారం అందించాలని అన్నాడులా. Side, Let's go. Rahul. Back up. One second. Look here. Good job. Okay. ఈ బండి ముందు మనుషులు నడిచే నడి బజార్ల మీద బురద నీళ్ళ నాట్లు వేసుడు మీరు ఎప్పుడైనా చూసిర్రా? ఉల్లా చిత్రం అనిపిస్తుంది కదా. అవునుల్లా, నేను చెప్పే ముచ్చట నిజమే. మనుషులు తిరిగే రోడ్ల మీదనే నాటేస్తున్నారు. మరి వాళ్ళు గట్ల ఎందుకు వేస్తున్నారో ఒకసారి చూడండి. వర్షాకాలం వచ్చుడుతోటి మట్టి రోడ్లలో తిరుగుడు అయితే చాలా కష్టంగా ఉంటదుల్లా. ఆ బురదతోటి రోడ్ల మీద గుంతలు పడుకుంటా సైకిళ్లు బండ్లు ఏం పోకుంటా మస్తు ఇసుగా అనిపిస్తది కానుల్లా. అయితే వికారాబాద్ జిల్లా పరిగి మున్సిపాలిటీలో కూడా అచ్చంగా ఇట్లనే జరిగింది. అక్కడున్న 5వ వార్డులో రోడ్లు మొత్తం గుంతలమయమై వర్షం కొట్టుడుతోటే మస్తు బురద నీరు చేరి రాకపోకలు చేసేటోళ్లకు మస్తుగా ఇబ్బందులు అవుతున్నాయని అంటున్నారు అక్కడున్న స్థానికులు. ఇట్లయితే పని అవుతుందో లేదా అని గా బురద నీళ్ళలోనే వరి నాటుకుంటా వాళ్ళ నిరసనను వ్యక్తం చేస్తారు.
చేస్తున్నారు. వెంటనే ఈ గుంతలను పూడ్చి రోడ్డు బాగు చేయాలని ఆ కాలనీలో ఉన్న జనాలందరూ అంటున్నారు. 2 నెలల నుంచి అధ్వానమైనటువంటి పరిస్థితి ఏర్పడింది మాకు కానీ ఈ కాలనీ వాసులకు, అదేవిధంగా వెంకటేశ్వర స్వామి గుడికి వచ్చేటువంటి భక్తులకు చాలా దుర్భరమైనటువంటి పరిస్థితి ఏర్పడింది. ఒక 2-3 సార్లు చిన్నపిల్లల్ని వేసుకొని స్కూల్కి పోయేటువంటి వాళ్ళు కూడా కింద పడ్డారు. వాళ్ళని కాలనీ వాళ్ళు వచ్చి మేము లేపాల్సిన పరిస్థితి వచ్చింది. ఎన్నిసార్లు అధికారులకు విన్నవించుకున్నా స్పందించడం లేదు. ఇప్పటికైనా స్పందించి వెంకటేశ్వర స్వామి రోడ్డుకు ఇక్కడ ఉన్నటువంటి అతి ముఖ్యమైనటువంటి 2 స్కూల్స్ ఉన్నాయి. కాలనీ వాసులకు అయితే మోరీ లేదు, ఇక్కడ రోడ్డు అసలే లేదు, గుంతలమయమైపోయినాయి. కార్లు రావడం లేదు, సైకిల్ మోటార్స్ రావడం లేదు. చిన్నపిల్లలు బయటికి వెళ్ళాలంటే పరిస్థితి దారుణంగా ఉంది. పాములు తిరుగుతున్నాయి, నీళ్ళలో నుంచి తేలు పోతున్నాయి. ఈ పరిస్థితి అంతా పోవాలంటే ఖచ్చితంగా రోడ్డు వేయాలని చెప్పేసి కాలనీవాసులం అందరము ప్రభుత్వాన్ని మరి మున్సిపాలిటీని ప్రత్యేకంగా మేము కోరుకుంటున్నాము. ప్రతి రోజు కూడా పిల్లలు పోవడం రావడం, స్కూల్కి వెళ్ళడం, వచ్చే వాళ్ళు అందరు కింద పడడం కానీ, బండ్లు స్కిట్ అయి కింద పడిపోవడం కానీ జరుగుతుంది ఇక్కడ మొత్తము. ఈ నీళ్లు నిలవడం వల్ల దోమలు కూడా చాలా ఇదవుతున్నాయి. ఆ మోరి నీళ్లు కూడా మోరిలోకి వెళ్ళట్లేదు, మొత్తం రోడ్డు మీదే ఉంటున్నాయి. పట్టించుకునే నాదుడే లేడు మా గల్లీలో. వెంకటేశ్వర్ల గుడికి వెళ్తున్నారు, భక్తులు వస్తున్నారు, ప్రతి ఒక్క భక్తులు కూడా తిట్టుకుంటా పోతున్నాడు, కానీ ఎవరు కూడా ఏంది అని అడిగేటోళ్ళే లేరు మా దగ్గర. మహబూబాబాద్ జిల్లా ఏకలవ్య హాస్టల్లా పిల్లల పరిస్థితి చూస్తే పానం తరుక్కుపోతాందుల్లా. వాళ్ళ కష్టాలు ఎవ్వరకు చెప్పుకోవాలో తెలియక తల్లిదండ్రులను పిలిచి చెప్పుకుంటున్నారు. మరి ఒకసారి చూడుండ్రి. పాపములో ఒకసారి పుల్లగాండ్ల గోస మీరు కూడా ఇన్నుర్రి. బట్టలు విందుకున్నామంటే నీళ్ళు లేవు, బయటికి పోదామంటే నీళ్ళు రావు. స్నానం కూడా 4-5 దినాలకు ఒకపారి చేసుడు. ఇక బాత్రూమ్ లో ముచ్చట్లయితే చెప్పని అవసరం లేదుల్లా. గంతగానో గలీజ్గా అధ్వానంగా తయారైనాయంట. ఇక అన్నం తినే ముచ్చట్ల కోతే అన్నంలో రాళ్ళు పురుగులు పడ్డ అన్నం, పచ్చి పులుసు నీళ్లు పోసి గిదే తిన్నుర్రి అని అంటున్నారు అంటనుల్లా. వెలుగని కరెంటు బుగ్గలు, తిరగని ఫ్యాన్లు. ఉన్నది మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం నామాలపాడు ఈకల వ్యాధి రెసిడెన్షియల్ పాఠశాల తీరు. ఈ అన్నం తినుడితోటే మా కడుపులో నొప్పి లేస్తుంది, మమ్మల్ని ఇక్కడ నుంచి ఎంబటే తోలుకొని పోర్రి అని తల్లిదండ్రులతోటి వాళ్ళ బాధలు చెప్పుకుంటున్నారంట పిల్లలందరూ. పిల్లగాండ్ల పరిస్థితి చూసి తల్లిదండ్రులకైతే దుఃఖం అవుతలేదుల్లా. అయినా సర్కారు ఈ ముచ్చట మీద చొరవ తీసుకొని ఈ ముచ్చట మీద ఎంబటే సమీక్ష చేసి చదువుకునే చిన్న పిల్లలందరికీ ఎంబటే న్యాయం చేసి మంచి ఆహారం అందించాలని అంటున్నారు తల్లిదండ్రులందరూ. బట్టలు వాష్ చేసుకోక ఆ బట్టలు నేను రిటర్న్ తీసుకెళ్తున్నా, మళ్ళీ బట్టలు కొత్త ఇంటి దగ్గర వాష్ చేసుకొని తీసుకొస్తున్నా సార్. నేను హైదరాబాద్ నుండి వచ్చాను సార్. ఇప్పుడు బట్టలు తీసుకెళ్తాను, మళ్ళీ నెక్స్ట్ వీక్ బట్టలు తీసుకొని వస్తాను సార్. వాష్రూమ్ వెళ్ళడానికి కూడా మమ్మీ వాటర్ లేవు, మమ్మీ వాష్రూమ్ వస్తుంది అని చెప్తుంటే, నాన్న వాటర్ అయిపోతే ఎట్లా వెళ్తావు నాన్న అని చేసి బాధ అనిపించేసింది సార్. ఏడ్ చేసినా మా పాపని బట్ట వేసుకొని. అడిగినాం సార్, 2 times అడిగాను. నేను వచ్చినప్పుడు ఒకసారి అడిగాను, మా హస్బెండ్ వచ్చినప్పుడు ఒకసారి అడిగారు. వస్తాయి వాటర్ ట్యాంక్ తీసుకొచ్చి మరి ఎన్ని రోజులంటే వాటర్ ట్యాంక్ పిల్లలకి వాటర్ ట్యాంక్ ద్వారా మరి పిల్లలకు ఫెసిలిటీ ఇస్తారు. పర్మనెంట్ సొల్యూషన్ ఏం లేదు సార్. ఇంకొకటి 11:30 వరకు 11:30 వరకు కూడా ఇంతవరకు టిఫిన్ చేయలేదు పిల్లలు. 6th క్లాస్ పిల్లలు, వాళ్ళ వయసు ఎంత సార్, కనీసం మనకే ఆకలిస్తుంది ఒక పూట తినకపోతే. అట్లాంటి పిల్లలు 6th క్లాస్ పిల్లలు ఇంతవరకు కూడా ఎవరు కూడా, ఇప్పుడు 340 పిల్లలు కూడా ఎవరు కూడా టిఫిన్ చేయలేదు. స్టిల్ 11:30 వరకు కూడా. సండే రోజు ఇది, మండే రోజు ఇది అన్ని క్లారిటీగా కనిపిస్తున్నాయి, కానీ ఒక్క రోజు కూడా గుడ్డు పెట్టింది లేదు. ఒక్క రోజు కూడా అసలు ఒక రోజు కూడా ప్రాపర్లీగా ఈ మెనూ అనేది ఫాలో కావట్లేదు సార్. వాటర్ మొత్తం ఎలర్జీస్ నైట్ మొత్తం గోక్కొని నిద్ర రావట్లేదు, బ్యాగ్ ఉడుతుంది, ఫ్యాన్స్ ఆగిపోతుంది, పండుకోవాల్సింది. ఇక్కడ ఇంటర్ వాళ్ళ రూమ్స్, క్లాసెస్ రూమ్ లో పండుకుంటున్నాం, క్లాస్ రూమ్ లో పండుకుంటున్నాం. దోమలు ఇవన్నీ కుడుతున్నాయి. కొన్ని క్లాసెస్ అయితే పగిలిపోయినాయి. దాంట్లో నుంచి ఈగలు దోమలన్నీ వస్తున్నాయి. కరెంట్ కూడా మధ్య నైట్ లో పోతుంది. నగరం గార్ల మండలం. నా భూమి కబ్జా చేసిండ్రు. ఎన్నిసార్లు పోలీసులకు ఫిర్యాదు చేసినా కూడా నాకు న్యాయం జరుగుతలేదు. గట్లనే నేను కాంగ్రెస్ పార్టీ కార్యకర్తను. కాంగ్రెస్ నాయకులు కూడా నన్ను పట్టించుకుంటలేరు. అందుకనే నేను ఇంత పని చేసినా అని ఒక అన్న ఆవేదన వ్యక్తం చేస్తున్నాడుల్లా.
ఈ సోద్యం విన్న రావుల్లా భూమి కబ్జాల భూమి పోతుంటే పాపం ఎన్నిసార్లు పోలీసులకు చెప్పినా కూడా పట్టించుకోలేదని గట్లనే నేను కాంగ్రెస్ పార్టీ కాకపోతే మా కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులు కూడా నన్ను పట్టించుకుంటలేరని మనస్తాపానికి గురై ఒక రైతు ఆత్మహత్య చేసుకున్నందుకు పురుగుల మందు అయితే దాగిండుల్లా. మరి ఈ ముచ్చట ఎక్కడ జరిగిందంటే మంత్రి పొంగులేటి శ్రీనివాస్ ఇలాకాలో జరిగింది. అయితే నాకు న్యాయం అసలే జరుగుతలేదని నా భూమి కబ్జా అవుతుందని పోలీసులకు ఎంతగానో ఫిర్యాదు చేసినా అటు పోలీసులు ఇటు కాంగ్రెస్ కార్యకర్తలు నాయకులు ఏం పట్టించుకుంటలేరని ఏలేటి వెంకటరామరెడ్డి అనేట ఆయన ఈ బాధలన్నీ భరించలేక పురుగుల మందు దాగి ఆత్మహత్య చేసుకుంటానని పురుగుల మందు దాగిండు. ఇప్పుడైతే ఏలేటి వెంకటరెడ్డి హాస్పిటల్లో చికిత్స పొందుకుంటున్నాడు. పొలం దగ్గర పోలీసు వారికి ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవట్లేదు. అతని దగ్గర లంచం తీసుకొని నేను పొలంలో పోనీయకుండా నన్ను ఇబ్బందులు పెడుతున్నారు. నాకు ఎవరికి చెప్పినా కానీ ఎవరు నన్ను పట్టించుకోవట్లేదు. ఇవాళ వరకు కూడా నాకు 8 సంవత్సరాల నుంచి కూడా నేను ఇబ్బంది పడుతున్నాను. అయినా నన్ను పట్టించుకున్న పోలీసే నాకు ఇబ్బంది పెట్టుకుంది. నన్ను కూలీలకు పోనీయకుండా వాళ్ళ దగ్గర లంచం తీసుకుంటూ నన్ను ఇబ్బంది పెడుతున్నాను. నాకు ఇంజక్షన్ ఆర్డర్, పోలీస్ ప్రొటెక్షన్, బైబుల్ పలుకొట్టిన అద్దులు కేసులు అన్నీ నాకున్నాయి. ఈ మధ్యలో ప్రైవేట్ కంప్లైంట్ రిఫరెన్స్ కూడా ఒక 5 రోజులు 4 రోజుల కింద చేయించాను. అయినా నాకు న్యాయం జరగలేదు. ఇవాళ బీఆర్ఎస్ నాయకుడు ఏనుగుల రాకేష్ రెడ్డి సారు మీడియా ముందుకొచ్చి ఏదో ముచ్చట మాట్లాడుతున్నాడట. ముచ్చటేందో మనం కూడా అడుచుకుందామా? బీఆర్ఎస్ నాయకుడు ఏనుగుల రాకేష్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం మీద గట్లనే కాంగ్రెస్ నాయకుల మీద మస్తుగా గరం అవ్వకుండా మాట్లాడుతున్నాడు. జీవో 46 విషయంలో కోర్టులో కేసేస్తే 26 సార్ల హియరింగ్ వచ్చింది. మీ జీవో ఎందుకు వెళ్లకుండా వాయిదా వేయించిండ్రు? గట్లనే ఈ న్యాయ వ్యవస్థ చరిత్రలోనే ఇంత తక్కువ సమయంలో ఒక కేసు 26 సార్లు వాయిదా పడ్డదంటే ఇదే మొదటిసారి. కోర్టుకి 46 జీవో ముచ్చట మీద వాదించాలని ఎంత ఉన్నా కూడా ఈ ప్రభుత్వానికి మాత్రం ఎట్లాంటి అవసరం లేకుండా నిమ్మకు నీరెత్తినట్టు కనీసం సీమ కుట్టినట్టు కూడా లేకుండా చేస్తున్నదని ఏనుగుల రాకేష్ రెడ్డి సార్ అయితే అంటున్నాడు. జియో 46 కేసు కోర్టులో ఉన్నది. కోర్టు ఇప్పటి వరకు 26 సార్లు ఈ కేసును వాయిదా. ప్రపంచంలో ఇంత తక్కువ సమయంలో ఎన్నిసార్లు వాయిదా పడ్డటువంటి కేసు నాకు తెలిసి ఎక్కడా లేదనుకుంటా. అంటే ఇంత తక్కువ సమయంలో ఎన్నిసార్లు ఈ కేసును కోర్టు వాయిదా వేస్తున్నదంటే న్యాయమూర్తులకు వీళ్ళకు న్యాయం చేయాలన్నటువంటి తపన ఎంత ఉన్నదో అర్థమైతా ఉన్నది. న్యాయమూర్తులకు ఉన్నటువంటి తపనలో ఇసుమంతైన ఈ ప్రభుత్వానికి ఉంటే ఈ అడ్వకేట్ జనరల్ ఎందుకు అటెండ్ కాకుండా పోతారని చెప్పి ఈ సందర్భంగా మేము ప్రశ్నిస్తా ఉన్నాం. న్యాయమూర్తులకు ఇంత తపన ఉంది కదా, ఈ ప్రభుత్వానికి తలలో పేనంతైనటువంటి ఆలోచన కూడా ఎందుకు లేదని చెప్పి ఈ సందర్భంగా మేము ప్రశ్నిస్తా ఉన్నాము. ప్రభుత్వానికి మనసు లేదు కాబట్టి ఈరోజు అడ్వకేట్ జనరల్ పంపించడం లేదు. అడ్వకేట్ జనరల్ ఎవరి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం వారు నడుచుకుంటారు? ప్రభుత్వం ఇన్స్ట్రక్షన్స్ ప్రకారమే నడుచుకుంటారు. ప్రభుత్వమే ఈరోజు కేసు పరిష్కారం కాకుండా ఆ నిరుద్యోగుల నోట్లో మట్టి కొట్టేటువంటి ఒక ప్రయత్నం చేస్తున్నదనేటువంటి వాస్తవాన్ని ఈరోజు ప్రజానీకం గ్రహించాల్సిందిగా ఈ సందర్భంగా. గర్భిణీ స్త్రీలకు, బాలింతలకు అంగన్వాడీ సెంటర్ల నుంచి మంచి పౌష్టికరమైన ఆహారము, ఇక గుడ్లు, బాలామృతం లాంటి పదార్థాలు అయితే ఇస్తారు కదా నుల్లా. కాకపోతే ఒక దగ్గర అయితే అంగన్వాడీ కేంద్రంలా పాడైపోయిన గుడ్లను ఇస్తున్నారట. ఇక ఈ ముచ్చట మీరు కూడా చూడాల్సిందే. చూడుండ్రి. అంగన్వాడీ కేంద్రాల పరిస్థితి గింత అధ్వానంగా తయారైందుల్లా అంటేనేమో అంటారు గాని గర్భిణీ స్త్రీలకు బాలింతలకు ఇచ్చే పౌష్టికాహారంలో కూడా ఇంత కల్తీ చేస్తున్నారు. గట్లనే గుడ్లు తింటే ఆరోగ్యానికి మంచిది కదా, గట్లాంటి గుడ్లు కూడా కుళ్ళిపోయిన గుడ్లను పంపించేస్తున్నారు గర్భిణీ స్త్రీలకు. ఈ సంగతి ఎక్కడ జరిగిందంటే మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలంలో విన్నారం అనే ఊర్లో అంగన్వాడీ కేంద్రం ఉన్నదుల్లా. ఆ అంగన్వాడీ కేంద్రంలో చాలా దినాలకెంచి బాలింతలకు గట్లనే గర్భిణీ స్త్రీలకు ఇచ్చేటి పౌష్టికాహారంలా మస్తు లోపాలు జరుగుతున్నాయంట. గట్లనే ఈ బాలింతలకు గర్భిణీ స్త్రీలకు ఇచ్చేటి పౌష్టికాహారంలో భాగమైన కోడిగుడ్లు కూడా కుళ్ళిపోయిన అప్పచెప్తున్నారట వాళ్ళకు. గట్లిచ్చిన గుడ్లను ఈ బాలింత స్త్రీలు వాటిని ఉడకబెట్టగా లోపల మొత్తం కుళ్ళిపోయిన వాసన వచ్చేసరికి మస్తుగానం ఆందోళన చెందుతున్నారు. ఈ ముచ్చట మీద ఎంబటి అధికారులకు చెప్పుడుతోటి దీని మీద ఖచ్చితంగా మా మీద ఉన్న అధికారులకు చెప్పి సమస్యను తీరుస్తామని అన్నారు. కాకపోతే ఆ సమస్య ఇప్పటిదాకా కూడా పరిష్కారం కాలేదంట.
సమయానికి దేవుని లెక్క వచ్చి ఒక అన్న ప్రాణాలను కాపాడి శబాష్ అనిపించుకున్నాడులా గీ పోలీస్ అన్న. పాపములో ఒక మనిషి పానం పోతుంటే చూసుకుంటే ఎట్లుంటారు చెప్పుర్రి. అయితే పక్క పొంటి ఉన్నోళ్ళు ఆ వ్యక్తి చనిపోయిండని సోద్యం చూసినట్టు చూసుకుంటూ ఉంటుంటే అక్కడికి వచ్చిన పోలీస్ అన్న మాత్రం అట్లా చేయలేదుల్లా. ఆ మనిషికి అయితే పునర్జన్మ ప్రసాదించిన దేవుడు అనే చెప్పుకోవాలి మనం అందరం. ఇప్పుడు ఈ పోలీస్ అన్న చేసిన పనికి అందరు మస్తుగానం పెంచుకుంటున్నారుల్లా. నేను చెప్పబోయే ముచ్చట ఎక్కడ జరిగిందంటే ములుగు జిల్లా ఉన్నది కదా, ములుగు జిల్లాలో ఒక వ్యక్తి గోడ మీదకి వెళ్లి కింద పడిపోయిండు. అయితే పక్క పొంటి ఉన్న జనాలందరూ ఈయన పానాలు ఎప్పుడో గాలిలో కలిసిపోయినావని చప్పుడు కాకుండా చూస్తుండ్రు. అక్కడ ఉన్న పోలీస్ అన్నకు మాత్రం కొంచెం అంత అనుమానం వచ్చి ఈ మనిషికి జీవు ఉన్నదని అనుకున్నాడో ఏమో గాని గుండె మీద ఆయన 2 చేతులతోటి వత్తుకుంటా సిపిఆర్ చేసిండుల్లా. గట్ల చేసి ఆ మనిషి పానాలను కాపాడి పునర్జన్మను ప్రసాదించిండనే చెప్పాలి. ఈ వీడియో చూసిన జనాలందరూ మంచిగా అభినందనలు తెలుపుతున్నారుల్లా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సారు ఇవాళ కలెక్టర్ల సమావేశం పెట్టిండుల్లా. మరి ఆ సమావేశంలో సార్ మాట్లాడుకుంటా ఈ 5 సంవత్సరాలు మనకు మస్తు కీలకం, అందుకనే నిధులు సేకరణ చేయాలి అని అంటున్నాడు. మరి ముచ్చటేందో చూడుండ్రి. One thing I wanted to emphasize మీ అందరికీ, ఫుడ్ హ్యాబిట్స్ ఆర్ చేంజింగ్. ఎప్పుడైతే ఫుడ్ హ్యాబిట్స్ మారుతున్నాయో మన ప్రొడక్షన్ హ్యాబిట్స్ కూడా మార్చుకోవాలి. ఇక్కడ మీరు చూస్తే న్యూట్రిషియస్ ఎకో ఫ్రెండ్లీ ఫుడ్ కావాలని కోరుకుంటున్నారు. అందుకే మనం లాస్ట్ గవర్నమెంట్లోని 2016-17 ఆ ప్రాంతంలో నేచురల్ ఫార్మింగ్కి వెళ్ళాం. దట్ ఈస్ ది బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ ఇన్ ది వరల్డ్ నౌ. నౌ వీఆర్ ప్లానింగ్ 50 lakh acres during this period. Ante 20 lakh hectares, around 20 lakh farmers we are planning. Itivala dragon fruit has become more and more economically viable. దానికి కారణం అందులో స్వీట్ తక్కువ ఉంటుంది. ఇలాంటి చిల్లీ ఫ్రూట్స్, ఆయిల్ ఫామ్, కోకో ఇలాంటి వేరియస్ క్లస్టర్స్ ఉన్నాయి. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఈ క్లస్టర్స్ ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా క్లస్టర్ ఆఫ్ కమాడిటీ తీసుకున్నారు. పీపీపీ మోడల్ ప్రైవేట్ పీపుల్ పెట్టి మీరు కానీ ఒక మోడల్ తయారు చేస్తే ఎండ్ టు ఎండ్ సొల్యూషన్స్, వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ దే ఆర్ గివింగ్. దట్ ఎక్సర్సైజ్ యూ హ్యావ్ టు డూ నౌ ఇన్ హార్టికల్చర్. ఇక్కడ మెయిన్ 3 కాంపోనెంట్స్ మనం ఏమన్నామంటే చాలా స్పష్టంగా చెప్పింది. ఫ్రీ శాండ్ ఇస్తున్నాం, కాస్ట్ ఆఫ్ ఎక్స్లవేషన్ ఎక్కడ మీరు తీశారో మళ్ళీ మెయిన్ సెంటర్ తీసి పెట్టడం కాదు, మెయిన్ రోడ్డు దగ్గర నియరెస్ట్ రోడ్లో అక్కడే పెట్టాలి శాండ్ రీచ్. మీరు ఎంత పెంచితే అంత ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ పెరిగితే వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే మనం పెంచామనిపిస్తుంది. వాళ్ళు తీసుకోపోతే అబ్జెక్షన్ లేదు, లేకపోతే ఎక్కడ శాండ్ తీస్తే నియరెస్ట్ పాయింట్లో మీరు శాండ్ రీచ్ పెడతారు. రెండోది ఏంటంటే కన్జ్యూమర్ అనేవాడు అవసరమైంది ఇక్కడ మన దగ్గరకు వచ్చి సచివాలయంలో బుక్ చేసుకుంటారు. డిసిగ్నేట్ 1 person సచివాలయంలో బుక్ చేసుకుంటే డబ్బులు కూడా కడతారు. ఎంత డబ్బులు కట్టాలో ట్రాన్స్పోర్టేషన్ కూడా చార్ట్ ఉంటుంది, కంప్యూటర్ తయారు చేస్తున్నాం. అందులో క్లియర్ గా ఉంటుంది ఎన్ని కిలోమీటర్లు ఎంత అని. దాని ప్రకారం క్లియర్ గా రీచ్ అయ్యే కొద్దికి వాళ్ళ ఇంటికి పోవడానికి ఏ పాయింట్ కి పోవాలనో బుక్ చేసుకుంటే నేరుగా అక్కడికి వెళ్తుంది. ముందే డబ్బులు కడతాడు, తర్వాత ఆయన రీచ్ అయ్యిందని చెప్తేనే మనం డబ్బులు రిలీజ్ చేస్తాం. ఇగో గివ్వులు అయ్యాల్టి ముచ్చట్లు మళ్ళా సిట్టమ్మా మంచి మంచి ముచ్చట్లతోని మళ్ళా కలుస్తుంది. అంతవరకు ఉంటాం మళ్ళా.